అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ మిస్సింగ్ మిస్టరీ సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ కు సంబంధించిన ఫోటోలు మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరొకసారి ఎప్స్టీన్ ఫైల్స్ చీకటి అధ్యాయం తెరపైకొచ్చింది. ప్రపంచంలో డబ్బు, అధికారం, పలుకుబడి ఈ మూడు ఉన్న చోట సామాన్యులకు ఊహించని చీకటి కోణాలు దాగి ఉంటాయని అంటారు. దానికి అతిపెద్ద ఉదాహరణ అమెరికా చరిత్రలోనే అత్యంత జుగుత్సాకరమైన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్. ఆ వ్యక్తి చనిపోయి 6 ఏళ్లు గడుస్తున్నా ఆ పేరు సృష్టిస్తున్న ప్రకంపనలు ఆగేలా కనిపించడం లేదు. తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ మరోసారి అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్నాయి. అయితే ఈసారి చర్చ ఎప్స్టీన్ నేరాల గురించి కాదు, గుట్టు చప్పుడు కాకుండా మాయమవుతున్న సాక్ష్యాల గురించి. ఎప్స్టీన్ కేసులో పారదర్శకత కావాలంటూ డెమోక్రాట్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర ఒత్తిడి తర్వాత ఎట్టకేలకు న్యాయశాఖ వేలాది పేజీల రహస్య పత్రాలను, ఫోటోలను, ఆడియో టేప్లను విడుదల చేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. విడుదలైన కొన్ని గంటల్లోనే అందులోంచి కీలకమైన ఫైల్స్ మాయమైపోయాయి. ప్రతిపక్ష డెమోక్రాట్లు ఇప్పుడు ఇదే అంశాన్ని ఎత్తి చూపుతూ అమెరికా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వారి ప్రధాన ఆరోపణ ఒకటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలను కావాలని డిలీట్ చేశారు అని. ఇంతకీ అసలు ఏం జరిగింది? హౌస్ ఓవర్ నైట్ కమిటీలోని డెమోక్రాట్లు బయటపెట్టిన వివరాల ప్రకారం చూస్తే ఈ డంప్ లో ఫైల్ నెంబర్ 468 అనేది అత్యంత కీలకమైనది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ ఒక మహిళతో కలిసి ఉన్న ఫోటో ఉంది. అలాగే ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఎప్స్టీన్ తో పాటు ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి గ్లిస్లైన్ మాక్స్వెల్ తో కలిసి ఉన్న ఫోటోలు లేకుండా పోయాయి. న్యాయశాఖ వెబ్సైట్ నుంచి ఏ వివరణ లేకుండానే దాదాపు 16 ఫైల్స్ రాత్రికి రాత్రి అదృశ్యమైపోయాయి. దీనిపై అటార్నీ జనరల్ ఫామ్ బాండిని డెమోక్రాట్లు నేరుగా ప్రశ్నించారు. అమెరికా ప్రజలకు నిజం తెలియాలి, ఇంకా ఎవరెవరి పేర్లున్నా దాస్తున్నారు అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నిలదీస్తున్నారు. ఒక పక్క ఎప్స్టీన్ ఎస్టేట్ లో ప్రముఖులు దిగిన ఫోటోలను డెమోక్రాట్లు బయట పెడుతుంటే, మరొక పక్క కీలకమైన ఫైల్స్ డిలీట్ కావడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది కేవలం సాంకేతిక లోపమా, లేక రాజకీయ ప్రముఖుల పరువు కాపాడడానికి జరుగుతున్న కవరప్ ఆపరేషనా అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారింది. ఈ రోజు మన ఇండెప్త్ లో అసలు ఆ ఫైల్స్ లో ఏముంది, ఎప్స్టీన్ డైరీలో ఉన్న ఆ ప్రపంచ కుబేరులు ఎవరు అనే విషయాలను లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరంటే, ఒకప్పుడు తాను సామాన్యమైన మ్యాథ్స్ టీచర్. ఆ స్థాయి నుంచి దేశాధినేతలతో సన్నిహితంగా మెలిగి వారిని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? దీని వెనుకున్నది కేవలం డబ్బు మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన బ్లాక్ మెయిల్ లాంటివి జరిగాయని చెబుతున్నారు. ఎప్స్టీన్ కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, అతను పక్క వ్యూహకర్త. విలాసవంతమైన జీవితాన్ని, అమ్మాయిలతో సెక్స్ ఎరగా వేసి ప్రపంచంలోని అత్యంత శక్తివంతులని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. దీనికోసం అతను కరేబియన్ దీవుల్లోని తన సొంత ఐలాండ్ లో అయిన లిటిల్ సెయింట్ జేమ్స్ ను వేదికగా మార్చుకున్నాడు. దీనిని స్థానికులు పిడోఫైల్ ఐలాండ్ అంటారు. బయట ప్రపంచానికి అదో స్వర్గంలా కనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల మాత్రం అదో అరాచకంగా ఉంటుంది. అక్కడ ఒక విచిత్రమైన గుడి లాంటి కట్టడం ఉండేది. బంగారు రంగు గోపురంతో ఉండే ఆ బిల్డింగ్ లోకి ఎవరికీ అనుమతి ఉండేది కాదు. అక్కడే టీనేజ్ అమ్మాయిలను బంధించి ప్రముఖులకు ఎరగా వేసేవారని ఆరోపణలున్నాయి. ఇక్కడే మరొక షాకింగ్ విషయం ఏంటంటే, ఎప్స్టీన్ దీనిని ఒక పిరమిడ్ స్కీమ్ లా నడిపేవారు. దీనిలో అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ గిస్లెన్ మాక్స్వెల్ కుడి భుజంగా పనిచేస్తుండేది. పేదరికంలో ఉన్న, మోడలింగ్ అవకాశాల కోసం వెతుకుతున్న 14 నుండి 17 ఏళ్ల వయసుండే అమ్మాయిలను గుర్తించడం, వారికి మసాజ్ థెరపిస్ట్ ఉద్యోగాల పేరుతో ఎప్స్టీన్ దగ్గరకు చేర్చడం చేస్తుండేది ఆమె. ఒకసారి ఆమె పన్నిన ఉచ్చులో పడ్డాక బయటపడడం అసాధ్యంగా ఉండేది. తిరిగి ఆ అమ్మాయిలే మరికొంతమంది కొత్త అమ్మాయిలను తీసుకొచ్చేలా వారిపై ఒత్తిడి చేసేవారు. అలా ఒకరి ద్వారా మరొకరిగా చైన్ సిస్టమ్ మాదిరిగా వేలాది మంది అమ్మాయిలు ఈ నరక కూపంలో చిక్కుకుపోయారని చెబుతున్నారు. ఎప్స్టీన్ దగ్గర బ్లాక్ బుక్ అనే ఒక డైరీ ఉండేది. అందులో ఈ వివరాలన్నీ ఉన్నాయి. అలాగే ఆ ఐలాండ్ లోని ప్రతి ఇంటిలోనూ, ప్రతి గదిలోనూ రహస్య కెమెరాలు పెట్టి ప్రముఖుల శృంగార దృశ్యాలను రికార్డ్ చేయించేవాడు ఎప్స్టీన్. ఇది FBI దాడుల్లో తేలింది. అంటే తన ఐలాండ్ లో వచ్చిన ప్రతి ప్రముఖుడి అకృత్యాలను అతను రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని చాలా కాలం చట్టానికి దొరకకుండా తప్పించుకోగలిగాడు. 2008లోనే అతనిపై కేసులు నమోదైనా కేవలం 13 నెలల శిక్షతో బయటపడ్డాడంటే అతని వెనుక ఎంతటి బలమైన అదృశ్య హస్తాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అతను నడిపిన విమానాన్ని లోలితా ఎక్స్ప్రెస్ అని పిలిచేవారు. ఆ విమాన ప్రయాణాల లిస్ట్ చూస్తే కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం. అందులో ఉన్న పేర్లు సామాన్యమైనవి కావు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఎంతో మంది హీరోలు ఉన్నారు.
వీరంతా నిజ జీవితంలో ఇంతటి విలన్లా అని అనుమానం రాకుండా ఉండదు మరి. ఆ ఫైల్స్ ని అమెరికా న్యాయశాఖ ప్రస్తుతం బట్టబయలు చేసింది. ఈ లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్. ఎఫ్స్టీన్ ప్రైవేట్ జెట్ లో ఏకంగా 26 సార్లు ప్రయాణించినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. దీనిపై క్లింటన్ మాట్లాడుతూ కేవలం ఎఫ్స్టీన్ ఫౌండేషన్ పనుల కోసమే వెళ్లారని బుకాయించారు. బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ వ్యవహారం అయితే ప్రపంచ వ్యాప్తంగా రాజ కుటుంబం పరువు తీసింది. ఎఫ్స్టీన్ బాధితురాలైన వర్జీనియా గిఫ్రే ప్రిన్స్ ఆండ్రూ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. చివరికి ఆయన భారీ మొత్తంలో డబ్బు చెల్లించి ఆ కేసును సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. టెక్ ప్రపంచానికి రారాజులైన బిల్ గేట్స్, ప్రపంచంలోనే సంపన్నుడు ఎలన్ మస్క్ పేర్లు కూడా ఈ ఫైల్స్ లో ఉన్నాయని చెబుతున్నారు. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహూద్ బరార్, ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, అమెరికా మాజీ మంత్రులు లారీ సమ్మర్స్, రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, ప్రముఖ మెజిషియన్ డేవిడ్ కాపర్ఫీల్డ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఫైల్స్ లో పేరున్నంత మాత్రాన వారందరూ నేరస్తులని కాదు. కొందరు కేవలం బిజినెస్ కోసం, మరికొందరు సైన్స్ ప్రాజెక్టుల కోసం ఎఫ్స్టీన్ ను కలిసి ఉండొచ్చు. కానీ మైనర్ అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారని తెలిసినా అలాంటి నేరస్తుడితో ఏళ్ల తరబడి స్నేహం చేయడం, అతని విమానాల్లో తిరగడం, అతని ఐలాండ్ కు వెళ్లడం, ఇవన్నీ నైతికంగా ఎంతవరకు సమంజసం అనేది అమెరికా పౌరులు సంధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఎపిస్టీన్ బ్రతికి లేడు కాబట్టి ఈ పేర్లు వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటకు వస్తాయా, లేక కేవలం పేర్లు, ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చి పరువు పోవడంతోనే సరిపెట్టుకోవాలా అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎపిస్టీన్ కథలో అత్యంత అనుమానాస్పదమైన ఘట్టం అతని ముగింపు. 2019 ఆగస్టు 10 న్యూయార్క్ లోని అత్యంత కట్టుదిట్టమైన మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ లో ఎపిస్టీన్ తన జైలు గదిలో శవమై తేలాడు. అధికారులు దీన్ని ఆత్మహత్యగా తేల్చారు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనలు చూస్తే ఇది ఆత్మహత్య కాదు, పక్కాగా ప్లాన్ చేసిన హత్యే అని అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే సరిగ్గా ఎపిస్టీన్ చనిపోయిన రాత్రి అతని గది బయట ఉన్న 2 సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. అతనికి కాపలాగా ఉండాల్సిన 2 గార్డులు ఆ సమయంలో నిద్రపోయామని తెలిపారు. పైగా ఎపిస్టీన్ ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు పెట్టాల్సిన సూసైడ్ వాచ్ ను సరిగ్గా అతను చనిపోవడానికి కొన్ని రోజుల ముందే తొలగించారు. ఇవన్నీ కాకతాళీయంగా జరిగాయా, లేక ఎపిస్టీన్ నోరు విప్పితే తమ పేర్లు బయటపడతాయని భయపడిన ఆ పెద్దలు ఆడించిన నాటకమా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ లో మాయమైన ట్రంప్ ఫోటోల వివాదం చూస్తుంటే ఈ కేసులో ఇంకా ఎన్నో మతలబులు ఉన్నాయని అర్థమవుతోంది. డెమోక్రాట్లు ఆరోపిస్తున్నట్లుగా ఫైల్ 468 నిజంగానే డిలీట్ అయిందా, అది టెక్నికల్ సమస్య లేక కావాలనే చేశారన్నది తేలాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఎపిస్టీన్ చనిపోయి ఉండొచ్చు, కానీ అతని వల్ల నష్టపోయిన అమ్మాయిలు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ముఖ్యం. చీకటిలో జరిగిన నేరాలు వెలుగులోకి రావాల్సిందే. అది మాజీ అధ్యక్షుడైనా, ప్రపంచ కుబేరుడైనా చట్టం ముందు, ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందే. ఈ ఫైల్స్ యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.